ఆప్షన్ ట్రేడింగ్‌లో ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుంది అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. దాన్ని ఇప్పుడు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, మనం కాల్ ఆప్షన్‌ని, పుట్ ఆప్షన్‌ని బయింగ్ గాని, సెల్లింగ్ గాని చేస్తే ఇండెక్స్ మూవ్ అవుతుందనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అది కాదు. దానివల్ల ఇండెక్స్ 0.0% కూడా మూవ్ అవ్వదు. ఎందుకంటే మనం కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని, బయింగ్ గాని, సెల్లింగ్ గాని చేస్తున్నామంటే అది ఓన్లీ ఆప్షన్ కాంట్రాక్ట్‌ని బిల్డ్ చేస్తున్నాం అంతే తప్ప దానివల్ల ఇండెక్స్ అనేది ఏమాత్రం మూవ్ అవ్వదు. అలాగే నెక్స్ట్ మరికొందరు ఏమనుకుంటారంటే ఫ్యూచర్స్‌ని బై చేస్తే గాని, లేదా ఫ్యూచర్స్‌ని సెల్ చేస్తే గాని ఇండెక్స్ అనేది మూవ్‌మెంటమ్ అనేది జరుగుతుందనుకుంటారు. యాక్చువల్‌గా ఇది కూడా రాంగ్. దీనివల్ల కూడా మార్కెట్ 0.0% కూడా మూవ్ అవ్వదు. మరసలు ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుందంటే, ఆ ఇండెక్స్‌లో ఉన్న స్టాక్స్ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఇండెక్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది. ఈ నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ అనేవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ టాప్ 50 కంపెనీస్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది ఈ ఇండెక్స్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ ఇండెక్స్‌లో మొమెంటమ్ అనేది జరుగుతుంది. అయితే నేను మిమ్మల్ని ఇక్కడ చిన్న క్వెషన్ అడుగుతాను. దానికి ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. క్వెషన్ ఏంటంటే ఇండెక్స్ ఏదైనా సరే ప్రతిరోజు మొమెంటమ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రతిరోజు ఆ ఇండెక్స్‌ని మూవ్ చేసేది ఎవరో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు తెలియకపోతే కనుక నేను నెక్స్ట్ మళ్ళీ దాని మీద రీల్ అయితే చేస్తాను. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. థాంక్ యూ.